తుక్కుగూడ సభకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. జన సమీకరణకు ప్రణాళికలు రచిస్తోంది. ఇటు కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతల కౌంటర్లు కొనసాగుతున్నాయి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచేశారని, ఉద్యమం తర్వాత ఆస్తులను కేటీఆర్ ప్రకటించగలరా అని సవాల్ విసిరారు. పార్టీ మారినోళ్లు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కు అడిగే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ నేతల భాగోత్తం త్వరలో బయటపెడతామని హెచ్చరించారు. మెజారిటీ సీట్ల లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తుంది. 6న తుక్కగూడ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. అక్కడి నుంచి జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుంది. దీనిపై చర్చించేందుకు పీసీసీ మేనిఫెస్టో కమిటీ గాంధీభవన్లో సమావేశమైంది. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏఐసీసీ మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించారు నేతలు. దేశంలో బీజేపీని ఎవరూ నమ్మేలేరన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. విదేశాల నుంచి నల్లధనం వాపసు తెస్తామన్న మోదీ మాటలు నీటి మూటలే అన్నారు. ఎంపీగా అరవింద్ విఫలమయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమే గెలుస్తుందన్నారు జీవన్ రెడ్డి. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చేది ఇస్తుందో నిరుపేద వర్గాల పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తానంట. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం రెట్టింపు అయిపోయింది. అది పేదవాడి అకౌంట్ ఏది ఇస్తుందో 15 లక్షలు కాదుగా 15 రూపాయలు రాలేదని చెప్పంటున్నాను. మా ప్రత్యర్థి ఎవరో చెప్పి నేను ఏం చెప్పాలి, ఎవడని చెప్పాలి? టీఆర్ఎస్ చెతికిలబడ్డది, బీజేపీ నిజ రూపం కనబడుతుంది. నేను శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఏ ఫలితం వచ్చిందో ఇవాళ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూడా అదే ఫలితం రాబోతుంది. ఉద్యమానికి ముందు కేసీఆర్ ఆస్తులు, ఉద్యమం తర్వాత కేసీఆర్ ఆస్తులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత ఎక్కడున్నారని ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎన్ఎం. సిరిసిల్లలో తన ఫోన్ ను ట్యాప్ చేశారన్న కేకే మహేందర్ రెడ్డి. నిందితులను ప్రశ్నిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. ఆ రోజు నువ్వు మీ చెల్లెలు ఏడున్నారు, ఇప్పుడున్న సంతోష్ రావు గారు ఎక్కడున్నారు? వాళ్ళందరూ కూడా బయట చోద్యం చూస్తా ఉన్నారు. మేమందరం కలిసి నిర్మాణం చేసిన తెలంగాణ ఉద్యమంలోకి నువ్వు 2008లో వచ్చినావు. నీకు ఉద్యమం గురించి ఏం తెలుసు? నువ్వు ఆ రోజు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చినావు. నీ దగ్గర ఏం లేకుండే, వ్యాపారం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మరి ఈ రోజు ఎన్ని వేల కోట్లకు నువ్వు అధిపతి? దీని మీద కోర్టులో కేసులు వేసుకుందామా? నా ఆస్తి ఎంత, మీ ఆస్తి ఎంత తేల్చుకుందామా? దానికి రెడీయా నువ్వు? ఈ సవాల్ స్వీకరిస్తావా? పార్టీ మారిన ఎమ్మెల్యేలను పదవికి రిజైన్ చేయాలని అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ సంస్కృతి తీసుకువచ్చింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అహంకారం మాటల వల్లే పాలకుర్తి ప్రజలు ఓడించారని అన్నారు. బీఆర్ఎస్ నేతల చరిత్ర అంతా తనకు తెలుసన్న కడియం శ్రీహరి ఒక్కొక్కరి విషయాలు బయట పెడితే తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు. జాతీయ స్థాయి మేనిఫెస్టోను కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి ప్రకటించడం మనకు దక్కిన గౌరవమన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్. ప్రజలపై సోనియాకు మంచి విశ్వాసం కలిగింది కాబట్టి ఇక్కడి నుంచి హామీలు ప్రకటించబోతున్నారని చెప్పారు రేవూరి. రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలో కూడా మరి ప్రజల ఆశీర్వాదంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక రకమైన సెంటిమెంట్ కూడా అనొచ్చు. మరి రేపు 6వ తారీఖు బహిరంగ సభలో ప్రజల ముందు జాతీయ స్థాయిలో ప్రజల ముందు పెట్టబోతున్న శుభ సందర్భం అని కూడా సవినీయంగా మీ అందరికి మనవి చేస్తున్నాను. ఇది ఈ తెలంగాణ ప్రజలకు, ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన గౌరవం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. 2 కోట్ల నిధులుంటే 200 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన చరిత్ర బీఆర్ఎస్ దేనని విమర్శించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వరదల్లో కొట్టుకుపోయిన మొరంచపల్లి గ్రామానికి ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. బీఆర్ఎస్ నాయకుల కబ్జాలకు గతంలో హన్మకొండ మునిగిపోయిందన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఏదో గాడుపుల బాణాలు కానీ లేకపోతే ఏదో శంకుస్థాపనలు చేసి గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 2 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 45 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన తత్వాలు కాకుండా ఆఖరికి పట్టణం మునిగిపోతే హన్మకొండ పట్టణం మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ యొక్క పార్టీ నాయకులు చెరువులు, కుంటలు కబ్జాలు పెడితే మునిగిపోయిన దానికి కూడా రాకపోతేవి, నష్టపరిహారం రూపాయి కాదు కదా పైసా ఇవ్వకపోతేవి. ఇవాళ ముసరి కన్నీరు గారుస్తా అంటే సిగ్గనిపిస్తలేదు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొన్నారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కొద్ది రోజులుగా వెంకట్రావు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల మనుగురులో ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రజాదీవెన సభలో కూడా పాల్గొన్నారు తెల్లం. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, ప్రచారంపై చర్చించారు.